దీపేసన్నా నాకేంటి తాటి గింజలు కోయడం వచ్చా? ఎందుకురా? ఈ అప్పని ఊరికాడికి పంపితే నేల బెందలు పడి తాటి గింజలు తెంపుతాడు, అంత పొడుగున్నాడు. సార్ నమస్కారం సార్. సార్ మీరు మొత్తం సర్దేసుకుని పోతున్నారు, మీ పాత టీ బ్యాలెన్స్ కు ఈ వస్తువులన్నీ పెట్టేసుకోమంటారా సార్? ఎందుకు నన్నే పెట్టేసుకోరా? ఒరే చుంచెలుక, చిన్న సందు దొరికితే చాలరా దూరిపోతావు. చాయ్ ఇవ్వడానికి వచ్చి టిఫిన్ చేసిపోయే రకం రా నువ్వు. సామాన్లు కావాలారా నీకు? సార్ మీ దయ సార్, కొత్త స్టేషన్ పక్కన నా దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద సార్తో మాట్లాడండి సార్. పోరా ముందు సార్ టీరా పోయి. ఉండడానికి అడుగుతున్నాను ఏంటి, చాయ్ దుకాణం కోసమే కదా సార్. పోలీస్ స్టేషన్లో పడుకోకండి సార్, పాత బిల్డింగు కూలిపోతుంది. ఫోన్ వస్తుంది సార్. నీ అమ్మ వస్తున్నాగా. నీ అమ్మ నేను చెప్పేదినా, నీ అమ్మ వస్తున్నా ఉండు. సార్ ఎవరు సార్ ఈ దేవత? నా పిల్లం. బయటపడే సార్ ముందు రింగ్ టోన్ అయినా మార్చండి, లేకపోతే మీరు మాట్లాడే విధానమైనా మార్చుకోండి. రెండు సింక్ అవడం లేదు సార్. రే పోరా పిల్లలే బతకరు మరి మంది స్నోర్లు బట్ట కడతారా. నమస్కారం సార్. తీసుకోండి సార్. రే కిట్టు ఇటు రారా. సార్ వస్తున్నాను సార్, నేను మీకోసం ఎతకతాన్నా. ఇదిగో తీసుకోండి సార్. ఏరా కిట్టు, సార్ అమ్మాయిని చూస్తున్నా ఉంటా కదా, ఎప్పుడు పెళ్ళి? నాకు కాదు సార్, మా నాన్నకి ఇంట్లో వంట చేయడానికి ఆడ దిక్కులేదని ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వు ఒక అమ్మాయిని చూసుకుంటే నువ్వు మీ నాన్న ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుంటారు కదా, ఖర్చులైనా కాస్త తగ్గే. అయ్యా నాకెందుకు సార్, ముందు కడుపు నింపుకోవడానికి చూడాలి, కడుపు నిండాక ఏం కావాలో ఆలోచించుకోవచ్చు, అంతే కదా సార్. నీకేం తక్కువరా, వడ్డీకి డబ్బులు తిప్పుతున్నా. నేనే నిన్ను 50,000 అప్పు అడుగుదాం అనుకున్నాను. అదంతా పని సార్, కొత్త స్టేషన్ పక్కన నా టీ స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి సార్. ఆ పనికి నేను మీకు 50,000 కమిషన్ ఇస్తాను సార్. స్టేషన్ ముందే టీవీ వ్యాపారం చేస్తూ డిపార్ట్మెంట్గా అప్పించే స్థాయికి ఎదిగో. మీ అందరూ ఆశీస్సులు సార్. కమిషన్లో ఎక్కువ తక్కువైన పర్లేదు సార్. కమిషన్ అనకరా, వినడానికి చాలా చిరాగ్గా ఉంది. నువ్వు వెళ్ళు తర్వాత. సరే సార్.